వేల గొంతుకలు తిరుమల కోసం పోరాడినవి, గుళ్ళ కోసం, సనాతన ధర్మం కోసం అన్నారు కదా. సో నిజంగా ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతోటి, ఎందుకంటే యాదాద్రి లడ్డూకి సంబంధించి ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది, అన్నవరం అక్కడ ప్రసాదానికి సంబంధించి. సో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గుళ్ళు ఉన్నాయో, ఎక్కడ డౌట్ ఉందో వాటిని టెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే నిజంగానే ఒక రెవల్యూషన్ వచ్చింది అని అనుకోవాలి, ఆ సమయం వచ్చింది అని అనుకోవాలి. మీరు వచ్చిందండి నిజంగానే. అంటే ఇక్కడ ఎట్లుందంటే గత 10 సంవత్సరాల్లో చూస్తుంటే రకరకాల మనుషులు మాట్లాడే వాళ్ళు మొదలయ్యారు హిందూ ధర్మం గురించి. ఎస్ నేను మాట్లాడుతాను అని ధైర్యంగా చెప్పగలిగే గొంతుకలు పెరిగాయి. అలా ఈవెన్ మన తెలుగునాట, ఈవెన్ నేషనల్ స్టెప్ కూడా ఒకటి. అందులో మనం అందరం మాట్లాడుతున్నాం, కానీ వీళ్ళ మన అందరికంటే కూడా అత్యంత ప్రాచుర్యం కలిగిన వ్యక్తులు, సెలబ్రిటీస్, అంటే ఒక కన్విక్షన్ కలిగినటువంటి వ్యక్తులు, ఎక్కువ మందికి రీచ్ కాగలిగే శక్తులు, అట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది ఇవాళ ఏంటంటే ఈ ధర్మం గురించి కొట్లాడుతున్న అనేక మందికి ఇది ఒక ఆక్సిజన్ లాంటిది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అదే చర్చిల గురించి వాటి గురించి ఇట్లా అయిపోయింది. మన దేవుళ్ళని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, తిడుతున్నారు, ఎవడికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాస్తున్నాడు, ఎవడికి తోచినట్టుగా వాడు ఏదో ఇష్టం వచ్చినట్టుగా పుస్తకాలు రాసి వదిలేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ చెంపపెట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ప్రకాష్ రాజ్ పేరు తీసుకొని మాట్లాడాడు ఆయన. అండ్ ఈవెన్ కార్తీ ఏదో సినిమా ఈవెంట్ లో మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడడం తోటి ఇమ్మీడియట్ కార్తీ అపాలజీస్ చెప్పాడు, నన్ను క్షమించండి అని అడిగాడు. కార్తీ మాత్రమే కాదు, ఈవెన్ సూర్య కూడా రెస్పాండ్ అయ్యాడని తెలుస్తుంది, ఇప్పుడే చూస్తున్నాను నేను. సో అంటే ఇంతమంది, అంటే జనరల్ గా సనాతన ధర్మము మన భారతదేశం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఇప్పుడు టైం వచ్చిందా అని. భారతదేశంలో కొన్ని వందల మంది విదేశీ ఆక్రమణదారులు వచ్చి ఈ దేశాన్ని కబళించాలని చూసిన, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిన, కొన్ని వేల మందిని చంపిన, మతం మార్చిన ఈ ధర్మం ఇప్పటికీ ఉంది అనంటే ఈ సనాతన ధర్మం సత్యమైంది. ఈ సత్యం ఎలాంటిది అనంటే ఇక్కడ దానికదే ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటది, సంస్కరించుకుంటూ ఉంటది, ఒక కొత్త వ్యక్తుల్ని పుట్టిస్తూ ఉంటది. ఒక్కొక్కరు అప్పుడప్పుడు వస్తుంటారు, కొంతమంది వస్తుంటారు, వచ్చి జాతిని జాగృత పరుస్తారు, చైతన్యపరుస్తారు. అలా వ్యక్తులని సనాతన ధర్మ రక్షకులుగా మార్చుకునే గుణం ఈ సనాతన ధర్మంలో ఉందేమో అనిపిస్తుంది. అందుకే నీకు టైం అండ్ స్పేస్ ఒక్కొక్కరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ అది రివైవ్ అవుతూ ఉంటది, మళ్ళీ ఒక కొత్త పురాతన స్థితిని మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటది. ఎప్పుడు ఆ రివైవల్ నడుస్తూ ఉంటది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరేమో అనిపించింది నాకు ఇవాళ. అందుకే అనిపిస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజులకెళ్ళి చూస్తున్నాం, అక్కడ ఆలయాల్లో రథాలు దగ్ధం చేసిన విజువల్స్ మనకి ఇప్పటి కళ్ళ ముందర కదలాడుతూ ఉంటాయి. అండ్ అక్కడ రాముల వారి విగ్రహం తల నరికేసిన విజువల్స్ మనకు తెలుసు. అండ్ గోరక్ష జరగని పరిస్థితులు. ఇప్పుడు ఇవాళ తిరుమలలో అన్యమత ప్రచారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, అన్యమత ప్రచారం విపరీతంగా అదే పనిగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కోస్టల్ కారిడార్ అంతా కూడా హిందువులే లేకుండా చేస్తున్న సందర్భాలు వచ్చాయి. సో ఇట్లాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ నీడ్స్ ఎ వాయిస్. ఆంధ్రప్రదేశ్ సనాతన ధార్మికులు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలు ఫలించాయేమో అనిపిస్తుంది నాకు. అది నా పాయింట్. అండ్ ఇంకోటి ఆయన అన్న దాంట్లో 2-3 మాటలు, ఆయన ఈవెన్ ఆయన ఏదో హిందుత్వవాదిగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ సాఫ్రనైజ్ చేసేస్తారు. అదొక ప్రమాదమే. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు హిందుత్వ గురించి మాట్లాడితే వాళ్ళ మీద బురద వేసేసి, ఓ ఈయన హిందుత్వవాది, ఈయన వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, ఈయన వెనకాల బీజేపీ ఉంది, ఈయన వెనకాల ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మాట్లాడడం అలవాటు అనమాట. సో అంటే ఏంటంటే ఒక మనిషిని ఐసోలేట్ చేయడం, ఆ పక్కకి తీసుకెళ్లిపోతారు, ఆ పక్కన పెట్టేసేస్తారు, ఇక ఆ మనిషి మీదనే చుట్టూ తిరుగుతుంటారు మన ఆలోచన. సో మనం ఆ ట్రాప్ లో పడకూడదు. ఎస్, ఎవరైనా సరే ఒక ఇండిపెండెంట్ వాయిస్, ఒక వ్యక్తి అనుకొని ఆ విషయం మాట్లాడాడు అంటే ఆ మాట్లాడిన వ్యక్తికి అట్రిబ్యూషన్స్ మనం చేయకూడదు. ఇది దీని వల్ల ఇలా అయిందా, రాజకీయ ప్రయోజనాల వల్ల ఇలా ఉందా, ఇది రాజకీయం చేయాలనుకుంటున్నాడా, ఆ చర్చ అసలు అనవసరం. ఎవరైనా ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళకు నిజంగా రాజకీయ అవసరాలు ఉంటే ఆ రాజకీయ అవసరాలు కూడా తీర్చాలి. ఎందుకంటే ధర్మాన్ని నమ్మే వ్యక్తులం. ఎవరు ధర్మం గురించి మాట్లాడతారో లెట్ ఇట్ బి. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి నిలబడాలి దగ్గరగా. దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు అన్నమాట ఆయన కూడా అన్నారు, వైసీపీలో కూడా హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడండి. అవును, మాట్లాడాలి కదా మరి. ఆయన మాట్లాడారండి. అసలు యాక్చువల్లీ టీటీడీ నిజంగా భక్తులకు, ఇది నేను చాలా సంవత్సరాల కిందట అన్నమాట, మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మన దగ్గర భక్తులు ఉన్నారండి, హిందువులు లేరు అని నేను అనేక సందర్భాల్లో మాట్లాడానండి. భక్తులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు తిరుమల కొండ మీదకి వెళ్లే వాళ్ళు రోజుకు లక్షల్లో వెళ్తారు, కోట్లలో వెళ్తారు. అక్కడ అపవిత్రం అయింది అన్నప్పుడు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారండి?
ఎంతమంది వచ్చాం మనం? ఇప్పుడు కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేస్తే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారండి? ఎవరింట్లో వారు కోపాన్ని ప్రదర్శించుకోవడం తప్ప బయట సోషల్ మీడియాలో ప్రదర్శించడం తప్ప. సోషల్ మీడియాలో ఇప్పుడు కోటి దీపోత్సవం అన్నారనుకోండి, లక్షల మంది జనాలు వచ్చేస్తారు. అవును. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది చూడండి మీరు, లక్షల మంది ఉంటారు రోడ్ల మీద. అదే హిందువులకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనండి, ఒక్కరన్నా వస్తారా? మనం వెళ్ళే ఆలయం అపవిత్రం చేస్తున్నారు, మనం వెళ్ళే దేవుడు, మనం ఎవరైతే మన ఇష్ట దైవమో ఇలవేల్పుగా అనుకుంటున్నామో, కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నామో, ఆయనకు పెట్టే లడ్డూలోనే కల్తీ చేస్తున్నారు అని అంటే దాని మీద మనం స్పందించకపోతే ఇంకా దేనికి స్పందిస్తాం మనం? నాకు అర్థం కావట్లేదు ఇది. సో సరే, మనం ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క. ఇప్పుడు మనమేమో జర్నలిస్టులం అయ్యాము, మీడియాలో ఉన్నాము, ఛానల్ నడుపుతున్నాం కాబట్టి 10 మాటలు మనం మాట్లాడతాం, 10 మందికి రీచ్ చేయాలనుకుంటాం. మన కర్తవ్యం. జనరల్ గా అదే కదా. నిజానికి ఇట్లాంటి ఒక పొలిటికల్ లీడర్ నిజానికి పొలిటికల్ గానే జరగాలండి. హిందూ ధర్మం నిలబడాలంటే రాజకీయ నాయకుల వల్లనే అవుతుంది. నేను ఎందుకు కొంచెం ఒకసారి స్పష్టంగా అనుకుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు లేదా ప్రభుత్వం నడిపే వాళ్ళు అధికారంలోకి వస్తే గానీ, అధికారంలో ఉంటే గానీ నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా జరుగుతాయి, పాలసీ డిసిషన్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.